బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. గురుగారు, మనం రక్షాబంధన్ రోజు మనం చూస్తూ ఉంటాం. అంటే మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది, అన్న వరుస ఉన్న వాళ్ళందరికీ కూడా కట్టుకోవచ్చు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గురూజీ, కొన్ని సంవత్సరాల నుంచి కూడా తల్లికి కట్టడం, తండ్రికి కట్టడం, వదినలకి కట్టడం, భార్య భర్తకి, భర్త భార్యకి కట్టడం, అంటే ఈ ఆచారం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు కట్టుకోవచ్చు అంటారా? అలా ఓ మాట చెప్తానన్న, ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, రక్షాబంధనం, వీటికి విలువ లేకుండా పోతుంది నాన్న. అదే చెప్తున్నా కదా, అతిగా ప్రవర్తించడం వల్ల పండుగలకి వాటికి ఉండేటువంటి పవిత్రతకి విలువ లేకుండా పోతుంది. అవును. ముఖ్యంగా రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అవునా? ఇది పోయి భార్య వెళ్ళి భర్త కడితే వాయి వరుసలు ఏమన్నా ఉన్నాయా? మొత్తం నాశనం అవుతుందా లేదా? వావి వరుస అనేది ఉండాలి కదా. భర్త భర్తగానే ఉండాలి, తమ్ముడు తమ్ముడుగానే ఉండాలి, అన్న అన్నగానే ఉండాలి, చెల్లి చెల్లిగానే ఉండాలి, తండ్రిగానే ఉండాలి. భార్యాభర్తలు కట్టుకోవడం, అన్న తండ్రికి కట్టడం, నాకెవరు లేరు, ఎందుకు ఉండరు? పుట్టలేదు, తోబుట్టలేదు, ఎవరో ఒకళ్ళు ఆ పిండి కొడుకో, బాబాయ్ కొడుకో, పెదనాన్న కొడుకో, పెద్దమ్మ కొడుకో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా లేరు, మీకు అందుబాటులో లేరు, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు అనుకుందాం. నీకు భావనగా ఎవరైనా అన్నగా అనిపించరా? ఎవరు అనిపిస్తారు? ఎక్కడైనా అనిపించినప్పుడు కట్టడానికి ఏమైంది నాన్న దాంట్లో? మళ్ళీ ఇది నాకు తండ్రి ఎవరు అన్నదమ్ములు లేరు కాబట్టి మా నాన్నకు కడతాను. ఒక వరస అనేది ఉండాలి తప్పనిసరిగా, ఒక బద్ధత నిబద్ధత అనేది ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే, ఆడవాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేయొద్దని శాస్త్రం చెప్తారు. దూరంగా ఉంచే నమస్కారం చేయాలి అని చెప్పి, అక్కడ ఏంటి, సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చినా, శ్రీ మహావిష్ణువు నేనేనమ్మా నా కాళ్ళు పట్టుకొని దండం పెట్టమని చెప్పినా కాళ్ళు పట్టుకొని దండం పెట్టకూడదు. వివాహమైన తర్వాత, దానికంటే ముందు రజస్వలైన తరువాత అన్న తమ్ములైనా సరే, తండ్రి అయినా సరే, ఆడకూతుర్ని ఆడకూతురులాగానే చూడాలి. కానీ నా కూతురే కదా దా కూర్చో అంటే అది చాలా తప్పు నాన్న, చాలా తప్పు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఏంటంటే, ఇట్లా పట్టుకొని చేతులు వేసి తండ్రి స్థానమే, అంతేగాని ఆడపిల్లను ఒక మానసికంగా శారీరకంగా ఎదుగుదల వచ్చిన తర్వాత ముట్టుకోవడం అనేది అస్సలు ఎప్పుడు చేయకూడదు. అలాంటిది తండ్రికి వెళ్ళి నేను ఇది చేస్తాను, కాళ్ళకి పట్టుకొని నమస్కారం చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాన్న? పద్ధతి కాదు కదా. పైగా ఇంట్లో ఇంకోటి కూడా అడిగారు నన్ను కొంతమంది, ఏమండి మా తమ్ముడికి రాఖీ కట్టి మా తమ్ముడు కాళ్ళకి దండం పెడతానని. నేను, తమ్ముడు కాళ్ళకి దండం పెట్టడం ఏంటి నాన్న? ఆయుక్షీణం కదా పెద్దవాళ్ళు నమస్కారం చేస్తే చిన్నపిల్లలకి కదా. మన తమ్ముడిని మనం ఆయుక్షీణం కావాలని చెప్పి మనం దండం పెడుతూ ఉంటే అది పాపం కదా. కాబట్టి దయచేసి అట్లా కూడా దండం పెట్టకండి. అన్న అయితే దండం పెట్టండి దూరం నుంచి, కాళ్ళు ముట్టుకోకుండా. తమ్ముడైతే రాఖీ కట్టిన తర్వాత అక్షతలు మీరు వేయండి, అక్కలు వేయండి, అంతేగాని తమ్ముడు మా తమ్ముడే కదా. దీంట్లో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి నాన్న, నేను చాలా చోట్ల వింటుంటా. ఆడపడుచు మా ఇళ్లలో దండం పెట్టరు మాకెవ్వరు, కాళ్ళకి పసుపు రాయరు, కాళ్ళు ముట్టుకోరు. అసలు ఇదే పద్ధతి నాన్న. అసలు ప్రారంభమైందే ఆచార సంప్రదాయాలు నీ ఇంట్లో నుంచి. నీకు అక్కర్లేదు, నీకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు? నాకు తెలిసి దీన్ని కూడా ఒక లాజికల్గా నేను చెప్తానన్నా, కాళ్ళు పెట్టుకుంటే ఎక్కడ కరిగిపోవాల్సి వస్తుందో అని చెప్పి దూరంగా ఉంచడం మొదలు పెట్టారేమో ఆడపిల్లని అనుకుంటాను నేనైతే. ఇప్పుడు కాళ్ళు పెట్టుకుంటే కనికరించాలి కదా, కనికరించి ఆస్తులు ఎక్కడన్నా భాగాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి దూరంగా ఉంచారేమో ఆడపిల్లని, కాళ్ళు కూడా పట్టుకోకుండా. ఆడపిల్లలకు నమస్కారం చేస్తారు వీళ్ళు. మళ్ళీ చిన్నవాళ్ళకి తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణం. చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకునేది ఎక్కడ అంటే, భగవంతుడు ఎంత విగ్రహం ఉన్నా, చిన్నదున్నా పెద్దదున్నా భగవంతుడు కాళ్ళు పట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా గురువు, మనకు చదువు చెప్పినటువంటి గురువు మనకంటే చిన్నవాడైనా పెద్దవాడైనా కాళ్ళు పట్టుకోవచ్చు. అలాగే మన ఇంట్లో కార్యక్రమం చేయించేటువంటి బ్రాహ్మణి బ్రహ్మ అంటాం, అవునండి, వాళ్ళకైనా నమస్కారం చేయవచ్చు. అంతేకాని మిగిలిన చిన్నవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఆయుక్షీణాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టే లెక్క. అప్పుడు దయచేసి చిన్నపిల్లలకి నమస్కారం చేయకండి. అయితే గురుగారు, అంటే సాంప్రదాయాలు ఇలా ఉన్నాయా లేకపోతే మనుషులు ఇలా మార్చుకున్నారా అనేది తెలియదు. కానీ గురుగారు, భర్త చనిపోయిన వాళ్ళు రాఖీ కట్టకూడదు అంటూ ఇలాంటివి మనం కొన్ని క్వశ్చన్స్ కొంతమంది దగ్గర నుంచి వింటూ ఉన్నాం. అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని ఇదవుతూ ఉన్నాయి. అంటే రాఖీ కట్టడానికి చెల్లవుతే చాలు అనేది మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పెళ్ళైన వాళ్ళు, అంటే భర్త చనిపోయిన వాళ్ళు కట్టచ్చా కట్టకూడదా అంటే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? వాళ్ళు శారీరకంగా భర్త లేనటువంటి వితంతువుగా కనపడుతున్నారు. మానసికంగా వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునా?
బొట్టు లేకపోతే నీకు అక్కే కదా, అవును. చెల్లే కదా. బొట్టు లేకపోతే ఇంక నీకు రాఖీ కట్టకూడదా? ఓ మాట చెప్తానన్న, చాలామంది పూర్వకాలంలో భర్త చనిపోతే కొడుకు పెళ్ళవుతున్నా కూడా తల్లి మండపం ఎక్కేది కాదు తొందరగా. అవును. కానీ అది కూడా తప్పేనన్న. తల్లి కడుపు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఆడవాళ్ళంటేనే స్త్రీ మూర్తులు అంటాం మనం. మూర్తి అంటే ఏంటి? పరిపూర్ణత్వం కలగటం, దాన్నే మూర్తితత్వం అంటాం. అలాంటి పరిపూర్ణత్వం ఆడవాళ్ళు కలిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోతే వాళ్ళు వచ్చి రాఖీ కట్టకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ముఖాన బొట్టు లేకపోవచ్చు, కానీ మనసులో ఎప్పుడూ ఆవిడ ముత్తైదువే. వాళ్ళు ఎదురొచ్చినా పక్కకి వెళ్ళిపోవటం, వాళ్ళు రాఖీలు కట్టకూడదని చెప్పటం, వాళ్ళు పక్కకు వస్తే వీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు, అదేదో అపశకునమని. అరే, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క వాళ్ళ మనసులో నేను ఎప్పుడు కూడా వృద్ధి కోరుకుంటూనే ఉంటారు. అంతేగాని వాళ్ళకి బొట్టు లేదని చెప్పి వాళ్ళతో రాఖీ కట్టించుకోకూడదనే శాస్త్రం ఎక్కడా లేదు నాన్న. దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు, సంప్రదాయాలు ఎక్కడా లేవు. అసలు రాఖీ కట్టించుకోవడమే మంది కాదు అనుకున్నప్పుడు ఎవరు కడితే ఏమింది, ఎలా ఉంటే కడితే ఏమింది? వాళ్ళ మనస్సు ప్రధానంగా మంచిగా ఉందా లేదా, నీ బాగా కోరుకుంటున్నారా లేదా, అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నా కూడా నీకు ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు, కట్టించుకోవచ్చు చక్కగా. అయితే గురుగారు, ఈ రోజుల్లో మనం చూసుకుంటే గత కొన్నేళ్ల నుంచి కూడా రాఖీ పౌర్ణమి అనగానే ఆ ఒక్క రోజే బంధాలు గుర్తుకొస్తాయి, బంధుత్వాలు గుర్తుకొస్తాయి అని చెప్పొచ్చు. అంటే అన్నకి చెల్లెకి అన్న గుర్తుకొస్తూ ఉంటారు. ఆ రోజు ఇప్పుడు వాడుక భాషలో చూసుకుంటే కలెక్షన్స్ డే అంటూ ఉన్నారు. అంటే రాఖీ కట్టిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కానుక ఇవ్వాలి అనేది ఏమన్నా ఉందంటారా, లేకపోతే అది ఆచారంలో ఒక మాట చెప్తానన్న, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఉమెన్స్ డే, వ్యాలంటైన్స్ డే, అవునా? అంటే ఆ రోజు మాత్రమే గుర్తొస్తే సరిపోతుందా? మిగిలిన రోజులు అసలు ఏంటి అనేది, అవునా? తల్లి నిన్ను కన్నది 9 మాసాలు మోసి, ఆమె ఒక మదర్స్ డే రోజున నీ డీపీలో ఫోటో పెట్టేసి స్టేటస్లో ఫోటో పెట్టేస్తే సరిపోయిందా? ప్రేమ ఆ రోజుతో అంతేనా? అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి అన్నీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక్కరోజైనా ఇవ్వడం తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకున్న స్థాయిని బట్టే ఇస్తారు. అవును. ఇక్కడ పుట్టింటి వారి ప్రాధాన్యత ఎట్లా ఉంటుందంటే నాన్న, ఇప్పుడు మీ అమ్మగారే ఉన్నారు, చెబుతున్నా, మీకు మ్యారేజ్ చేశారు. ఎవరు ఎన్ని రకాల పట్టు చీరలు పెట్టినా మీ మేనమావ గారు తెస్తారు చూడండి, ఆయనకి పరిస్థితి లేదనుకుందాం, చిన్న కాటన్ చీర తీసుకొచ్చినా ఆ కాటన్ చీర చూసుకొని మురిసిపోతారు తప్పితే పక్క వాళ్ళు పెట్టినటువంటి బంగారు పట్టు చీరలు చూసి మాత్రం మురిసిపోరు వాళ్ళు. అవును. పుట్టింటి వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, అంత ప్రేమ పంచే వాళ్ళకి ఇలాంటివి ఎన్నిస్తే తక్కువ నాన్న, ఏమిస్తే తక్కువ? ఏమిచ్చిన ఎక్కువైతే కాదు కదా. పుట్టింటి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది. అందుకనే మన బాంధవ్యాలన్నింటిలో కూడా శాస్త్రంలో ఎట్లా కలుపుతుందంటే, మేనమామ తప్పనిసరిగా ఉండాలి, మేనత్త తప్పనిసరిగా ఉండాలి. మేనమామకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, పెళ్లిలో కూడా కాళ్ళకి మెట్టెలు పెట్టేటువంటి వాడు మేనమామే. అవును. పుట్టింటి వారి కట్నాలని పిలుస్తాం కానీ మేము అత్తింటి వారి కట్నాలని చెప్పి గట్టిగా అరవంగా. అవునా? పుట్టింటి వారి కట్నం, పుట్టింటి వారి వస్త్రాలని చెప్పి అరుస్తుంటాం మేము తీసుకురమ్మని. అక్కడ ఆ పుట్టింటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంది, అవునా? అలాంటి పుట్టింటి నుంచి నిత్యం తీసుకెళ్ళి ఇచ్చినా తప్పు లేదు. కనీసం సంవత్సరంలో ఒక్కరోజున ఇవ్వండి రా నాయన. ఇచ్చేసి ఆడపిల్లలు సంతోషానికి వాళ్ళ చిరునవ్వు విలువ కట్టలేంది మనం, ఎలా కట్టలేము వాళ్ళ చిరునవ్వుకి. నువ్వు ఇచ్చినటువంటి 100 రూపాయలు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు వాళ్ళు, ఎంత జాగ్రత్తగా. మా అన్నయ్య ఇచ్చాడు, మా ఇంటికి రాఖీ కట్టించుకున్నాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, ఎంత ఇచ్చారు అనేది. ఇంటి నుంచి వచ్చిన ఏ వస్తువు అయినా సరే ఆడపిల్ల ఎంతో జాగ్రత్తగా చూసుకొని 10 మందికి చెప్పుకొని మురిసిపోతున్న రోజులు అని చెప్పొచ్చు. తప్పనిసరిగా నాన్న. అలాంటి రోజుల్లో దానికి కలెక్షన్స్ డే అని పేరు పెట్టుకోవడం అనేది చాలా తప్పు కూడా. ఒక సంప్రదాయంలానే ఉండాలి, కానీ దాని ఆర్థిక వనరు సమకూర్చుకోవడం కోసం చేసేటువంటిది కాదు. కానీ తప్పనిసరిగా ఏది చేతనైతే అది పుట్టింటి వాళ్ళైతే, ఆ అన్నదమ్ములైతే తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఇస్తే అంటే డబ్బు కోసం కాదు, నువ్వు ఇచ్చేది 10 రూపాయలైనా కూడా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. దానికి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకునేటువంటి ఆడపిల్లలు కూడా ఉంటారు ఇప్పటికీ. మా అన్నయ్య ఇచ్చాడు, మా తమ్ముడు ఇచ్చాడు అని చెప్పి జాగ్రత్తగా దాచిపెట్టుకునే. నువ్వు దేవుడు బీరువాలో పెట్టుకునేటప్పుడు లక్ష్మీదేవిని ఎంత పవిత్రంగా పెట్టుకుంటారో, ఎంత బాధ్యతగా పెట్టుకుంటున్నారో, ఎంత భద్రంగా పెట్టుకుంటున్నారో. నువ్వు ఇచ్చిన 10 రూపాయలు 100 రూపాయలు అది జాగ్రత్తగా పక్కన పెడుతున్నారంటే దేవుడితో సమానంగా నేను కొలుస్తున్నట్టే కదా. అలాంటి వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే నాన్న. గురుగారు, అయితే ఈ రోజుల్లో చూసుకుంటే చెల్లి కష్టాల్లో ఉందన్నా లేకపోతే అన్న కష్టాల్లో ఉన్నారన్నా చూసే బంధం అనేది లేదని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఆడపిల్ల ఎంత బాధపడ్డా లేకపోతే
ఇంటికి వెళ్ళి నీ సమస్యలు ఉన్నానని చెప్పినా కూడా పట్టించుకొని అన్నలు కూడా ఇప్పటికీ ఉన్నారని చెప్పొచ్చు మన సమాజంలో. సో వారికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాడు అన్నా కాదు దున్నా కాదు అసలు మనిషే కాదని చెప్తా ఒకటే మాటలో. ఆడపిల్లని ఇంటికి వచ్చి అసలు మనకు సంబంధం లేనటువంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చి బాధపడుతున్నా న్యాయం చేయాలి, చేతనే సహాయం చేయాలి. అలాంటిది నీ తోబుట్టుకి నువ్వు సహాయం చేయకపోతే నువ్వు ఉండి దేనికి? వేస్ట్ కదా. ఇంకా వాళ్ళ పిల్లలకి మేనమామ అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుచేటు. సహాయం చేసేటువంటి స్థితిలో నువ్వు ఉండి చేయించుకునే స్థితిలో నీ తోబుట్టు ఉన్నప్పుడు, ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు చేయకపోతే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా వృధానాన. రాబోయే రోజుల్లో ఇలాంటి అన్నదమ్ములకి, ఎవరైతే అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళు బాధల్లో ఉన్నా వీడు చూస్తే ఎంజాయ్ చేస్తూ చేతనైనటువంటి సహాయం చేయగలిగినటువంటి స్తోమతున్నా సహాయం చేయకుండా ఉండేటువంటి మగపిల్లల ఇళ్లల్లో రాబోయే రోజుల్లో కేవలం ఆడపిల్లలే పుడతారు తప్పితే మగపిల్లలు పుట్టరు. అప్పుడు తెలిసి వస్తుంది అసలు బాధ ఏంటి. మనతో పుట్టినటువంటి ఆడపిల్ల ఎంత బాధపడిందో మనకు పుట్టినటువంటి పిల్ల అదే బాధలు పడుతుంటే మనకెంత బాధ వేస్తుంటుంది. ఇప్పుడు సహాయం చేయి. ఈ సహాయం దీని రియాక్షన్ ఆటోమేటిక్గా నీకు ఆడపిల్లలు పుట్టినా కూడా కలిసి వస్తుంది అని చెప్తా. అయితే గురుగారు ఇప్పటికీ కూడా చెల్లె కళ్ళలో నుంచి నీళ్లు తెప్పిస్తున్న అన్నలు చాలా మంది ఉన్నారు, ఇందాక మీరు చెప్పినట్టుగా. అయితే వాళ్ళకి సంబంధించి చివరిగా ఏం చెప్తారు? కూడా చెప్తాను, చాలాసార్లు చెప్తుంటా. ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి కన్నీరుకు ఎవరైతే బాధ్యులవుతున్నారో భవిష్యత్ తరం అనేటువంటిది లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఒక కన్నీటి బొట్టు మహాసముద్రంలో వచ్చేటువంటి ఒక సునామీతో సమానం. కన్నీరు పెట్టించింది ఒకడే, కానీ దాని బాధ్యత వంశం మొత్తం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది గురుగారు. అంటే పుట్టింటి నుంచి వచ్చేది ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడపిల్లకి చెందాల్సిందే అంటూ ఉంటారు. అయితే ఈ రాఖీ పండుగ సందర్భంలో చాలా మంది రాఖీ కట్టేసి నీ దగ్గర చాలా ఆస్తి ఉంది, లేకపోతే నీకుందిలే నీకు ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్లకి లోపల ఉంటుంది, ప్రతి ఆడపిల్లకి కూడా పుట్టింటి నుంచి ఏదో ఒకటి చీరనో సారనో రూపాయి ఏదో ఒకటి అలా ఇవ్వని వాళ్ళు ఏంటంటారు అసలు? మామూలుగా ఇవ్వగలిగిన తరువాత కూడా ఇవ్వలేకపోవడం అనేది దౌర్భాగ్యం నాన్న. అష్టదరిద్రాలు అంటారు. అష్టదరిద్రం కాదు, ఇది నిత్యదరిద్రం. ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉండి కూడా ఇవ్వలేకపోవడం అనేది, వాడంత దరిద్రుడు ప్రపంచానికి ఎవరు ఉండరు. నిత్యం దరిద్రం అనుభవించేటువంటి కోటీశ్వరుడు. ఒక మాట చెప్పాలంటే దరిద్రం అంటే ఏంటప్పుడు డబ్బులు ఒక్కటే కాదు, తర్వాత పడేటువంటి బాధలన్నిటికీ ఇవే కారణాలు అవుతూ ఉంటాయి. పుట్టింటి నుంచి వాళ్ళు ఏం కోరుకుంటారు నాన్న? 100 కోట్లు ఉన్న వాళ్ళు ఏమీ కోరుకోరు, నువ్వు ఏది ఇస్తే తీసుకుంటారు. కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ఆడపిల్లలకి తప్పు లేదు ఇవ్వడంలో. ఇవ్వకపోతేనే తప్పు అని చెప్తా. నీ ద్వారా ఒక అమ్మాయి అంటే పుట్టింటి నుంచి వెళ్ళినటువంటి ఒక స్త్రీమూర్తి సంతోషపడకపోయినా పర్లేదు, కానీ బాధపడటం మాత్రం అస్సలు చేయకూడదు. బాధపడ్డారా నీ వినాశనం ప్రారంభమే. నిజంగా గురుగారు రాఖీ పౌర్ణమి గురించి చాలా చక్కగా అనేక విషయాలను కూడా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.